మొత్తం ఎన్ని ఎకరాలండి? సీడ్ అండి. సీడ్ అప్పుడు ఎందుకండి ఎండబెడుతున్నారంటే? ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను. మా నియోజకవర్గం నుంచి లోకల్ నేనే. మీరందరూ కౌలు రైతులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు కౌలు రైతుల గురించి ఎవడో కూడా అసెంబ్లీలో మాట్లాడతలేదు, మాట్లాడుతున్నారా? మన కౌలు కార్డు వచ్చిందా మీకు? ఎంత సబ్సిడీలు వస్తున్నాయా? అందరికీ రావట్లేదు కౌలు కార్డులు, కొంతమందికి ఇస్తున్నారు. ఏది ఏమన్నా మీరు కౌలు రైతా? ఈయన రైతు ఈయన ఇప్పుడు మన రైతుల సమస్యల గురించి ఎవరో కూడా అసెంబ్లీలో మాట్లాడలేదండి. ఇప్పుడు ఈ రోజున ధాన్యం పండించిన తర్వాత మళ్ళీ మనం రైస్ మిల్కి పట్టుకెళ్ళాలంటే కూడా డబ్బులు ఎట్టుకెళ్ళాలి మనం, అవునా కదా? జట్టుకోవాలి, వాళ్ళకివ్వాలి. ఎంతో మంది చిన్న చిన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల అండి. ఏది మన ఏమంటారండి, ఈ మార్చి ఎలాగ వస్తుందండి? మరి ఇక్కడ ఆర్బీకేలో బాగా అవుతుంది, మళ్ళీ రైస్ మిల్ దగ్గర తీసుకెళ్ళినట్టు మారిపోతుంది కదా. మరి దాని మీద ప్రశ్నించేవాడు అంతేనా? విత్తనాలు దాన్ని దేనికండి ఇంటికి పట్టుకెళ్తున్నారు? ముందు కోసేరెడ్డి మామూలు చేత్తో కోసి విత్తనాలు దానం చేసుకున్నారు ముందు. నమస్కారం, మీ పేరు? రమేష్ గారు. మీ పేరు? ఏది మీదే? మీ పేరు? పోతురాజు గారు. వ్యవసాయం చేస్తున్నారా మీరు? పనులకు వెళ్తున్నారా? ఏం లేదు, మీరు అందరూ ఆలోచించండి రైతన్నారా. మన సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రశ్నించట్లేదు, అవునా కదా? ఈ రోజు ధాన్యం అమ్ముకోవడం పెద్ద యాత్ర, ఇది పండించడం పెద్ద సులువే. మీకు పండించడం సులువే, కానీ ఎక్కడెక్కడికో వేరే రైస్ మిల్కి వెళ్తున్నారు అవన్నీ కూడా, అవునా కదండి? ఒక అవకాశం ఇవ్వండి నాకు. రైతు సమస్యలని పైన మాట్లాడుతాను అసెంబ్లీలో, వేరే పార్టీ వాళ్ళు మాట్లాడలేదు కదా. నేను ఇండిపెండెంట్ కాబట్టి మాట్లాడతాను. ఒక అవకాశం ఇవ్వండి, రైతులందరికీ అండగా ఉంటాను. వెళ్ళొస్తాను. మిషన్ మీదే ఎలా ఉంది? బిజినెస్ బాగుందా? ఏది అదే అంటాం కదా, ఈ రోజు రైతు పండించడం ఈజీ, దాన్ని రైస్ మిల్కి అమ్మడం పెద్ద కష్టం ఈ రోజు, అంతేనా? ఎంతో మంది చిన్న చిన్న రైతులని బంగారం తాకట్టెట్టి అప్పటికప్పుడు మళ్ళీ ధాన్యం తోలాల్సి వస్తుంది అందరికీ, అంతే కదా? ఆ సమస్య గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో? అదే మరి ఒక అవకాశం ఇవ్వండి నాకు, నేను ఇండిపెండెంట్ కాబట్టి ఈ రైతు సమస్యలన్నీ కూడా ధైర్యంగా మాట్లాడతాను అసెంబ్లీలో, ఎవరికి లొంగకుండానే. ఒక అవకాశం ఇవ్వండి నాకు. వెళ్ళొస్తానండి.